జనసేన పార్టీకి చాలా మంది నాయకులు నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి భావజాల అణువు నింపుకుని జన సైనికులైతే లక్షల్లో ఉంటారు. నాయకుల్లో చాలా కొద్ది మంది ఉంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి భావజాల నరాల్లో నింపుకున్నటువంటి వ్యక్తి సందీప్ పంచకర్ల. విద్యార్థి నాయకుడిగా జనసేన పార్టీకి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో రేపటి తరానికి ఆయుధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. 2019లో ఆయన పోటీ చేసినప్పుడు భీమిలి నియోజకవర్గం ఎన్నో ఇబ్బందులు, ఎంతో మంది బెదిరింపు, ఇష్టం వచ్చినటువంటి మాటలు, ఆయన కొట్టడానికి వెళ్ళారు, కొంతమంది చంపడానికి కూడా ప్రయత్నించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అనని మాటలు, మెగా కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని అంటే ఆయన ఊరుకోలేకపోయారు. సాటి జన సైనికుడిగా, జనసేన నాయకుడిగా వెంటనే వెళ్లి తిరగబడ్డారు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే నన్ను ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తే ఆయనని పరిగెత్తించి భయపెట్టి కొట్టిన పరిస్థితి చూసాం. పోటీ చేస్తారని చెప్పి చాలా మంది అనుకున్నారు. 100% ఆయనకి వస్తుందని కూడా అనుకున్నారు ఆయన. కానీ అక్కడ అవకాశం రాలేదు. ఆయన ఎప్పుడు కుంగిపోలే, కానీ ఎక్కడా బాధపడకుండా పిఠాపురంలో ధ్వజస్తంభం నుంచున్నట్టు, దేవుడి ముందు ధ్వజస్తంభం నుంచున్నట్టుగా ఆయన పిఠాపురంలో నుంచున్న తీరు చూసాం. అందుకే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నమ్మి విన్నంటి ఉన్నటువంటి ఆయనకు ఈసారి జనసేన పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతున్నట్టుగైతే వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీకి చాలా మంది నాయకులు ఉన్నారు. ముఖ్యంగా అంటే నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని వాళ్ళ అణువు నింపుకుని చాలా మంది జనసేన పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. అంటే జన సైనికులైతే లక్షల్లో ఉంటారు. నాయకుల్లో చాలా కొద్ది మంది ఉంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని నరాల్లో నింపుకున్నటువంటి వ్యక్తి సందీప్ పంచకర్ల. ఆయన మనందరికీ తెలుసు, ఒక విద్యార్థి నాయకుడిగా జనసేన పార్టీకి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా, విద్యార్థి దశ నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో పట్టా పొంది, డాక్టరేట్ పట్టా పొంది ఆయన బయటకు వచ్చి ఆయన ఏదో జాబ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో రేపటి తరానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. ఆయన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది ఈసారి. అది కూడా ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన బయటకు వచ్చి ఎన్నో దెబ్బలు తిని, 2019లో ఆయన పోటీ చేసినప్పుడు భీమిలి నియోజకవర్గం నుంచి ఎన్నో ఇబ్బందులు, ఎంతో మంది బెదిరింపులు, ఇష్టం వచ్చినటువంటి మాటలు, ఆయన కొట్టడానికి వెళ్ళారు, కొంతమంది చంపడానికి కూడా ప్రయత్నించారు. ఆయన కూడా భయపడకుండా, పారిపోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల్లో ఒక పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారు అంత పవర్ఫుల్ గా విశాఖ జిల్లాలో, భీమిలిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆయన అనేక పర్యటనలు చేసి చాలా నిస్వార్థంగా పనిచేసి జనసేన పార్టీ బలోపేతానికి, ఈవెన్ తెలంగాణలో కూడా ఏదైనా మీటింగ్ పెట్టిన ఆయన రమ్మండి ఇక్కడికి వచ్చి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియాలజీని, ఆలోచనల్ని, జనసేన యొక్క ఆవశ్యకతని తెలియజేసుకుంటూ వచ్చారు. ఆయన మొన్న ఎలక్షన్స్ లో భీముల నుంచి పోటీ చేస్తారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. 100% ఆయనకి వస్తుందని కూడా అనుకున్నారు. ఆయన ఇస్తే 100% గెలిచే క్యాండిడేట్ కూడా. కానీ అక్కడ అవకాశం రాలేదు. కానీ ఆయన ఎప్పుడు కుంగిపోలా. అవకాశం నాకు రాలేదు, ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీని ఇంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాను, విశాఖ జిల్లాలో ఎన్నో మాటలు పడ్డాను, ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో కేసులు పెట్టించుకున్నాను, దాదాపు 18 కేసులకు పైగా ఆయన మీద ఇప్పటికీ ఆయన చేయని నేరానికి ప్రజల పక్షాన పోరాడినందుకు ఆయనకు ఒక బిరుదులా ఇచ్చినటువంటి కేసులు కూడా ఇంకా ఆయన మీద ఉన్నాయి. అనేక కేసుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మొన్న విశాఖ అరెస్టు నోవోటెల్లో బంధించినప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది కూడా తెలియదు. ఎయిర్పోర్ట్ లో ఒక కేసు పెట్టారు, దాని గురించి తెలియదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అనని మాటల్ని, మెగా కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని అంటే ఆయన ఊరుకోలేకపోయారు. సాటి జన సైనికుడిగా, జనసేన నాయకుడిగా, ఒక విద్యార్థి దశ నుంచి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే నాయకుడిగా వెంటనే వెళ్లి తిరగబడ్డారు. ఇదేంటి, మీరు క్షమాపణ చెప్పాల్సిందే నన్ను ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తే, అది కూడా శాంతియుతంగా చేస్తే ఆయనని పరిగెత్తించి భయపెట్టి కొట్టిన పరిస్థితి చూసాం. షర్టు కూడా చింపేసి ఇష్టానుసారంగా అప్పట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రౌడీ కాకినాడ జిల్లాలో, కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్పారు, అతను ఒక రౌడీ ఆటలు మామూలుగా లేవు అని చెప్పి. అలాంటి వ్యక్తిని కూడా తట్టుకుని నిలబడి ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు, గెలుస్తారు అనుకున్నారు. ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అయినా కానీ ఎక్కడా బాధపడకుండా, ఎక్కడా సైడ్ ట్రాక్ వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారిని మిగతా నాయకులుగా కొంతమంది ఎవరో బయటికి వెళ్ళిపోయి
వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి జనసేనని పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్న వాళ్ళని చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో ఒక్క ధ్వజస్తంభం నుంచున్నట్టుగా, ఒక గుడి ముందు, ఒక టెంపుల్ ముందు, ఒక దేవుడి ముందు ధ్వజస్తంభం నుంచున్నట్టుగా ఆయన పిఠాపురంలో నుంచున్న తీరు చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఆ లిస్ట్ లో, ఈవీఎం బాక్స్ మీద వచ్చేటువంటి లిస్ట్ లో అనేక మంది పవన్ కళ్యాణ్ గారి పేర్లు వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ కొనిదల ఇంకో పేర్లు, అలా 4-5 పేర్లు వచ్చేస్తే దాన్ని అర్జెంటుగా మీరు తీయాలి అని చెప్పి ఈసీ ఆఫీస్ ముందు వెళ్ళి శాంతియుత నిరసన తెలియజేశారు. మీరు తీయాల్సిందే సార్ అని చెప్పి ఇలా నిలబడిపోయినటువంటి మనిషి, ఎవరూ చేయలేనటువంటి పోరాటాలు చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసమే, జనం కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం, మరుగున పడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు. ఎందుకంటే ఒక యువకుడిగా ఆయనకి చాలా బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్లో యువత భవిష్యత్తు ఎంత ముఖ్యం, దాని ద్వారా రేపటి తరానికి ఎలా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగపడతారనేది. అందుకే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నమ్మి విన్నంటి ఉన్నటువంటి ఆయనకు ఈసారి జనసేన పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతున్నట్టుగైతే వార్తలు వస్తున్నాయి. నిజంగా 100% ఆయనకి క్యాపబుల్ అయిన పర్సన్. ఆయన లాంటి వాళ్ళని మనం నిలబెట్టుకుంటే రేపటి ఇంకొక 10 తరాలకు ఆయన లాంటి వ్యక్తి, అంటే ఒక 100 మంది పవన్ కళ్యాణ్ గారిని తయారు చేసే సత్తా నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అలాంటి ఇంకొక పవన్ కళ్యాణ్ గారి ఆయన అడుజాడల్లో నడుస్తున్నటువంటి సందీప్ పంచకర్ల కూడా మరొక పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అలాంటి సందీప్ పంచకర్ల గారికి నిజంగా ఒక మంచి పదవి ఇస్తే దానికి వన్నె తేవటమే కాదు, బలంగా పోరాటం చేయటానికి, బలంగా అభివృద్ధిలోకి తీసుకురావటానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, అలాగే జనసేన పార్టీ ఎదుగుదలకు కూడా ఆయన చాలా ఉపయోగపడతారు. ఎక్కడా స్వార్థంగా ఆలోచించుకునే వ్యక్తి కాదు, ఎక్కడా స్వార్థంగా తన కోసం, తన బిజినెస్ల కోసం, తన ఎదుగుదల కోసం ఉపయోగించుకునేటువంటి వ్యక్తి కాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారు చెబితే ఏమి చేయటానికైనా సరే సిద్ధపడిపోయేటువంటి వ్యక్తుల్లో సందీప్ పంచకర్ల ఆయన మొదటి వ్యక్తిగా చూడొచ్చు. అలాంటి వ్యక్తికి డెఫినెట్ గా ఒక మంచి పదవి జనసేన పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. ఆయన త్యాగాన్ని గుర్తించాలి. ఆయన పోటీ చేస్తే 100% గెలిచేటువంటి నియోజకవర్గం భీమిలి కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీని ఆయన గత 5 ఏళ్లుగా అనేక విధాలుగా జనసేన పార్టీని బలోపేతం చేసి ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ లో కూడా రాష్ట్రంలోనే ఆ జిల్లానే మొదటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి సందీప్ పంచకర్ల. అనేక జనసేన ఉద్యమాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సందీప్ పంచకర్ల. ఆయనకి నిజంగా మంచి పదవి ఇస్తే జనసేన పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ఆయన లాంటి యంగ్స్టర్, ఒక మంచి నిజాయితీ గల నాయకుడితో ఆయన మనం బయటికి తీసుకొచ్చి ఒక పదవి ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఆయన మంచిగా ప్రజలకి సేవ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా చాలా మందికి ఇన్స్పైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.